వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ గెస్ట్ అండి. ఆయనే మరెవరో కాదు, ఫినాన్షియల్ ప్లానర్ మెరుపుల మధు గారు మనతో పాటు ఉన్నారు. మధు గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మధు గారు, ఈరోజు నేను ఒక కొత్త క్వశ్చన్తో వచ్చేసాను. మాకు కొత్తనే ఇది అడగడము, మీకైతే పాతనే. ఓకే, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్? లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చాలా పెద్ద సబ్జెక్టు. అందులో చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి ఉన్నవి. అందరికీ ఇంతకుముందు అయితే ఒక కంపెనీ పేరు తెలుసు, ఎల్ఐసి. ఎందుకంటే ఫస్ట్ కంపెనీ అదే కాబట్టి ఎల్ఐసి అనేది అందరికి తెలుస్తుండే. అదే లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. అలా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా ఉంటాయి. సో జనరల్గా యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ మేము ఏం చెప్తాం అని అంటే, మీరు ముందు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ అని అంటే మీకు అందరూ ఎలాంటి రిటర్న్ రాకూడదు, రాదు కూడా, ఎలాంటి రిటర్న్ రాదు. నేను చెప్తాను ఆ పర్పస్ ఎందుకు తీసుకోవాలనేది. ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు రిటర్న్ కోసం చేయాలి, ఎక్కడ రిటర్న్ బాగా వస్తుందో అందులో వేయాలి. ఇన్సూరెన్స్ అనేది మీరు ప్రొటెక్షన్ కోసం చేయాలి. ఏదైతే మనం ఎఫోర్డ్ చేయలేమో, లేదా మనం లేనప్పుడు మన ఫ్యామిలీ ఏదైతే ఎఫోర్డ్ చేయలేదో దానికి ఆల్టర్నేట్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్. ఈ రోజులో ఒక 50,000 నుంచి ₹1,00,000 సంపాదించే వ్యక్తి, లేదా 20,000 30,000 సంపాదించే వ్యక్తి అయినా సరే, తాను వర్క్ చేస్తేనే తనకు ఆ శాలరీ అనేది వస్తుంది. ఏ రోజు అయితే తన వర్క్ ఆగిపోతుందో ఆ రోజు నుంచి ఫ్యామిలీకి అనేది ఇన్కమ్ జీరో అయిపోతుంది. రైట్. ఇప్పుడు ఆ పర్సన్, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఒకవేళ ఎటన్నా ఎక్స్కర్షన్కి వెళ్ళాలంటే, లేదంటే దూరం మీరు ప్రయాణం చేయాలి ఒక నెల రోజులు, మీ శాలరీ మీద మీరు డిపెండ్ అయ్యారనుకోండి, మీరు ఎంతో కొంత అమౌంట్ ఇంట్లో ఇచ్చి వెళ్ళాలి. రైట్, వెళ్ళాలి. మీరు ఒక 1 year వెళ్తే ఎంత ఇస్తారు? 1 year అంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 5 years రాలేరు. మీరు మీ మీద ఒక డిపెండ్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రాండ్ మదరే అనుకోండి, గ్రాండ్ మదర్కి మీరు ఇచ్చేసి వెళ్ళాలి ఎంత కొంత. 1 year అయితే ఓ 60,000 70,000 తన అవసరాలకు ఇస్తారు. ఒక 5 years అయితే ఎంత ఇస్తారు? ఓ 10 years అయితే ఎంత ఇస్తారు? అసలు రాకుంటే ఎంత ఇవ్వాలి? లైఫ్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు మనం తిరిగి రాకుంటే మన ఫ్యామిలీకి ఎంత సెక్యూరిటీ అనేది ఉండాలి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈరోజు నువ్వు ఆస్తులు, మంచి ప్రమోషన్ల కోసము, రకరకాల బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి రాత్రి పగలు కష్టపడుతున్న జనాలు, కానీ నీ లైఫ్ అన్సర్టైన్ అనే విషయం అనేది మర్చిపోతున్నావు. నీ లైఫ్ అనేది చాలా అన్సర్టైన్. నువ్వు ఉంటావా లేదనేది తెలియదు. నువ్వు ఇప్పుడు 100 కోట్ల ఆస్తిని నీ కొడుకు కూతురికి ఇవ్వాలి, భార్యకి ఇవ్వాలనే కళలు అంటున్నావు. నువ్వు ఉంటే మేబీ 100% ఇస్తావు. లేని రోజు ఏంటి? నువ్వు ఈరోజు లేవు అని అంటే నీ ఫ్యామిలీ ఎట్లా బతకాలి? ఆ విషయం ఎవరు ఆలోచించట్లేదు. దానికి ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ ఇవ్వాలి. దాన్ని టర్మ్ ప్లాన్ అంటారు. మీ ఇన్కమ్కి కనీసం 20 నుంచి 30 times మీకు రిస్క్ కవరేజ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాయి. దానికి మీరు ఎర్నింగ్ మెంబర్ అయి ఉండాలి. మీకు యాక్టివ్ ఇన్కమ్ ఉండాలి. ఐదర్ బిజినెస్ కానీ శాలరీ రూపంలో కానీ మీ ఇన్కమ్ ఉన్నట్టుంటే దానికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. అయితే చాలామంది దీన్ని ఇగ్నోర్ చేసి ఇన్వెస్ట్మెంట్ లింక్ ఉన్నది, రిటర్న్ రాదు ఎందుకు నాకు అనే విషయంలో భ్రమలో పడుతున్నారు. మీకు ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్ చాలా ఉన్నాయి, అందులో చేయండి. చాలా మంచి రిటర్న్, అద్భుతమైన రిటర్న్ ఇచ్చేటివి ఉన్నాయి. గోల్డ్, రియల్ ఎస్టేట్, ప్లస్ అంతేకాకుండా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, EFD, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. అందులో మీరు పార్క్ చేసుకోండి అమౌంట్. ఇన్సూరెన్స్ విషయానికి, ఎస్పెషల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, మీరు లేకుంటే ఎంత అమౌంట్ ఇవ్వాలని మీరు డిసైడ్ కాండి. సింపుల్గా చెప్పాలంటే మీ శాలరీకి రిప్లేస్మెంట్ కావాలి మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. మీ 2 లక్షల శాలరీ ఉంది, ₹1,00,000 శాలరీ ఉంది అని అంటే, ఈరోజు నేను లేకున్నా పర్ మంత్ ₹1,00,000 రావాలంటే వాళ్ళ దగ్గర ఎంత కార్పస్ ఉండాలి? సింపుల్. ఎనీ బ్యాంక్ మీరు FD క్యాలిక్యులేట్ చేసుకోండి. ₹1,00,000 మీకు 7 లక్షలు వస్తుంది. మీ శాలరీ 7 లక్షలు అయితే ₹1,00,000 కవరేజ్ ఉంటే సరిపోతుంది మీకు. మీ శాలరీ 15 లక్షలు అయితే 2 కోట్లు ఉండాలి. కానీ మన ఇండియాలో జరిగేది ఏంటంటే 15 లక్షలు కాదు, 30 లక్షల శాలరీ ఉన్నోడు కూడా ₹1,00,000 తీసుకుంటాడు. ₹1,00,000 దశ తిన్న కర్మ కూడా సరిపోతుంది, నిజం చెప్తున్నా. ఎందుకంటే సరిపోదు అది. ఎందుకంటే మీ లైఫ్ స్టాండర్డ్ వేరు. యూఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ హై రైజ్ అపార్ట్మెంట్, యూఆర్ యూజింగ్ ఎ వెరీ హై మోడల్, హై సెక్యూర్ కార్. అలాంటి మంచి స్టైల్ మీరు లీడ్ చేస్తారు, అలాంటిది మీరు ఫ్యామిలీకి అలవాటు చేస్తున్నారు. అలాగే మీ పిల్లలు ఒక మంచి స్కూల్లో ఉన్నారు. మీ భార్య ఈరోజు హౌస్ వైఫ్, షీ డోంట్ నో ఎనీథింగ్, షీ డోంట్ నో హౌ టు బుక్ ద ఊబర్ ఆల్సో. సమ్టైమ్స్ మెనీ ఆఫ్ ద కేసెస్లో మీరు చూడండి. అంటే అంత డిపెండెన్సీ నువ్వు క్రియేట్ చేసినావు. ప్లస్ నువ్వు లేని రోజు వీళ్ళందరూ ఎలా సస్టైన్ అవుతారు? డిపెండెన్సీ పేరెంట్స్ ఉంటారు, మనకి లోన్స్ ఉన్నాయి, హెవీ డెట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నీ పెట్టుకొని మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ₹1,00,000 ఇచ్చినా కూడా
చాలా కేసెస్లో ఏంటంటే కోటి రూపాయల క్లెయిమ్ సెటిల్మెంట్ చేసిన తర్వాత కూడా డెట్ అనేది 50% క్లియర్ కాని సందర్భాలు చూస్తున్నాం మేము. అవును. ఎందుకంటే హై సాలరీ మీన్స్ హై డెట్, ఎక్కువ అసెట్స్ కొంటారు, ఎక్కువ లోన్స్ తీసుకుంటారు. కాబట్టి మీరు తీసుకునే సమ్మేషుడ్ అనేది ప్రాపర్గా మీ శాలరీని రిప్లేస్ చేసే విధంగా ఉండాలి. ఓకే. అది లేదంటే అది లైఫ్ ఇన్సూరెన్స్ కిందకే రాదు. 20 లక్షలు 30 లక్షలు ఉంది, 40 లక్షలు ఎవరిని అడిగినా నాకు పాలసీ ఉంది. ఆ పాలసీ అంటే ఏంది? అది నీకు ఆస్తిని, ఫ్యూచర్లో సంపాదించే ఆస్తిని ఈరోజు పాలసీ రూపంలో చేసి దగ్గర పెట్టుకోవాలి. నువ్వు నెక్స్ట్ 20 సంవత్సరాల్లో నువ్వు సంపాదించే ఆస్తిని ఈరోజు నువ్వు పాలసీ రూపంలో చేస్తే పొరపాటున ఏదైనా జరిగినా మీ ఫ్యామిలీ సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది. లేదంటే మీ వైఫ్ బయట పని చేయాల్సి వస్తుంది, హౌస్ వైఫ్, మీ పిల్లల కాన్వెంట్ మార్చాల్సి వస్తుంది, మీ పేరెంట్స్ నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అనే ఇబ్బంది వస్తే, నీ కార్ లోను, హోమ్ లోను ఎంత ఇబ్బంది అవుతుంది, ఎన్ని క్రెడిట్ కార్డులు వాడుతున్నావు, ఇవన్నిటి పరిస్థితి ఏమవుతుంది? ఈ చిన్న ఆలోచన అనేది ఉండట్లేదు. ఎప్పుడు డబ్బులు ఎంబడి పరిగెత్తున్నావు, కానీ ఇది డబ్బు సేవ్ చేయడానికి, నీ ఫ్యామిలీని సేవ్ చేయడానికి ఇది డిజైన్ చేశారు. ఈరోజు ప్రాపర్ ప్లేస్ నుంచి తీసుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, మంచి కంపెనీ నుంచి తీసుకోవాలి. ఈ పేమెంట్ కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 సంవత్సరాలు తీసుకోవద్దు, అవసరం లేదు. 25 నుంచి 30 సంవత్సరాలు మీరు ఎర్నింగ్ పీరియడ్. 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి నెక్స్ట్ 30 ఇయర్స్లో వాడు ఫైనాన్షియల్లీ సెటిల్ అయిపోతాడు. దాని తర్వాత కవరేజ్ తీసుకోవడం వ్యర్థం, తీసుకోకూడదు అసలు కవరేజ్. కంపెనీ ఎన్నో రకాల పాలసీలు ప్రొవైడ్ చేస్తుంది, 100 సంవత్సరాలు దాకా ఇస్తుంది. కానీ ఎందుకు 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చేది నేను చంపేస్తారు క్లెయిమ్ కోసం. నిజం చెప్తున్నాను, మీకు అవసరం లేదు. 60-65 ఇయర్స్ యువర్ ఎర్నింగ్, మీ లోన్స్ అన్నీ ఆగిపోతాయి. ఈ యంగర్ చిల్డ్రన్స్ కూడా మీరు ఈవెన్ మీ చిన్న పిల్లలకు కూడా వాళ్ళకు ఒక 30 ఇయర్స్ వచ్చేంత వరకు కవరేజ్ ఉంచండి. వచ్చింది అని అంటే 30 ఇయర్స్ వచ్చింది వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయిపోతారు. యూ డోంట్ నీడ్ ఏ కవరేజ్. అంటే మీరు ఆ విధంగా ప్లాన్ చేయాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది